మాజీ మంత్రిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తానని వాపోయారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం, మీ నాయకత్వమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఒక సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని ప్రజలకు తెలుసు అని వెల్లడించారు. ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. అభివృద్ధి చేయని మీరు నాపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల తీర్పే మీ రాజకీయ వైఫల్యానికి సమాధానం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మాజీ మంత్రి కొప్పులీశ్వరు మీడియాల ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వీడియోలు చూపెట్టుకుంటా సంవత్సర కాలంలో ఈ పని చేస్తా అన్నాడు, సంవత్సర కాలంలో ఆ పని చేస్తాను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని ఎన్నికల ప్రచారంలో గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు ఎట్లా ఓడిపోయింది అని చెప్పి మాట్లాడే కొప్పులీశ్వర్కు రేవు ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసినా నీకు భాగోతం, నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతాను. నువ్వు 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతాను. నేను 18వ తారీఖు రోజు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి అంటే నేను ఏ శాఖ చేసినా అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యింది. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నారు. అబద్ధాల కేర్ ఆఫ్ నీ పార్టీ, మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తలనరుక్కుంటాను. నీ కేర్ ఆఫ్ మీ పార్టీ. ఏదేమైనా కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లలో ప్రచారంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు 18వ తారీఖు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నీ ధర్మపురి నియోజకవర్గంలో 2009 నుంచి 2014, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు నీ రాజ్యాన్ని నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నీ ప్రజల ముందు పెడతాను.